మీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా ఉండిపోయాయి, పాపానికి సాధనాలుగా ఉండిపోయాయి. నేను అలా అనుకోలేదు, నేను అలా అనుకొని నిన్ను నిర్మాణం చేయలేదు. నేను అనుకుంది ఏంటో తెలుసా? నాకు పనికి వస్తాయని, నాకు ఉపయోగపడతాయని, నా రాజ్యాన్ని కడతాయని, నాకు మహిమ తీసుకొస్తాయని, ప్రతి నోరు స్తుతిస్తుందని, ప్రతి నాలుక దేవుణ్ణి ఆరాధిస్తుందని, ప్రతి గొంతుక తెరవబడుతుందని, ప్రతి కాళ్ళు, ప్రతి చేతులు, ప్రతి మోకాళ్ళు దేవుని నామములో వంగి ప్రభుని స్తుతిస్తాయని ఆ ఆలోచన చేత నేను నిర్మాణం చేశానే. కానీ ఈరోజు ఏమైపోయిందంట? రివర్స్ అయిపోయింది. నీ మటుకు నువ్వు ఒక్కసారి గుండె మీద ప్రశ్న వేసుకో, చేయి వేసుకుని అడుగు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాలు, లేక సాధనాలు, లేకపోతే అవయవాలు, ఈ అవయవాలు ఏ ఒక్కటైనా దేవుని పని కొరకు ఉపయోగపడుతుందా? మీరు అనొచ్చు, అయ్యా ఆదివారం ప్రార్థనలో ఉన్నంతసేపు నా బాడీ అంతా ఉపయోగపడుతుంది, ప్రార్థనలో ఉన్న 2 గంటలు 3 గంటలు దేవునికి ఉపయోగిస్తున్నావు, మంచిదే. మిగిలినటువంటి 6 రోజుల పాటు ఈ సాధనాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? దేవునికి ఉపయోగపడుతున్నాయా? లేదే. దేవుని స్తుతించే విషయంలో, ఘనపరిచే విషయంలో, దేవుని కార్యాలు వెదకే విషయంలో లేదే. అంటే ఆయన అనుకున్న పని జరగటంలా మన జీవితాల్లో, ఆయన తలంచిన తలంపు జరగటం లేదు ఇక్కడ. మరి ఏం జరుగుతుందండి? మనం అనుకున్నదే జరిగించుకుంటున్నాం. అదే సొమ్ము ఒకరిది, అనుభవించేది ఒకరు. సొమ్ము ఎవరిది? మన తండ్రిది. అనుభవించేది ఎవరు? మనం. వాటిని దుర్నీతికి సాధనాలుగా మార్చేసాము, పాపానికి ఉపయోగపడే ఆయుధాలుగా మార్చేసాము. నోటికి పదును పెట్టి పాపం వైపుకి పాపపు మాటలు మాట్లాడే రీతిగా మాట్లాడిస్తున్న మన నోటి చేత. అయ్యో బాధ కదండి. నీ నోరు ఎందుకు సృష్టింపబడింది? నోటికి దేవుడు అంతకంత శక్తి ఇచ్చాడు, మంచి క్రియలు చేయటానికి, అది దేవుని ఘనపరచడానికి. మరి నీ నోటితో నువ్వేం చేస్తున్నావు? సాతానికి వంత బలుగుతూ, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఈ గొంతుకుని ఏం చేస్తున్నావు అంటే దుర్నీతికి సాధనాలుగా వాడేస్తున్నావు. దేవునికి సాధనాలుగా వాడవలసిన నీ గొంతు, నీ స్వరం దేనికైపోయింది? ఇప్పుడు సాతానికి సాధనంగా మారిపోయింది. నేను అడుగుతున్నాను, నీ గొంతు నీది కాదు కదా, మరి ఎలా వాడతావు? ఎలా వాడతావు? మనం పొన్నూరు వెళ్ళాము, లేకపోతే చెరుగుపల్లి వెళ్ళాం, అక్కడ ఒక బైక్ కనపడింది, వేసుకుని వచ్చేస్తామా? వేసుకురాము. మన బైక్ అయితేనే మనం తెచ్చుకుంటాం, ఇతర బైకులు తీసుకెళ్తే కుదరదు. అలాగే నీ గొంతు అయితే నువ్వు వాడుకో, అది నీ గొంతు కాదు కదా, అది నా యేసయ్య ఇచ్చింది కదా, అది దేవుని పని కొరకే వాడాలి కదా. మరి స్వరాన్ని దుర్నీతి సాధనాలుగా ఎందుకు వాడుతున్నావు? నీ చేతులను దేవునికి వాడవలసిన నీవు దుర్నీతి సాధనాలుగా ఎందుకు వాడుతున్నావు? నీ కంటి చూపును దేవుని పని కొరకు వాడాలి కదా, ఎందుకు వాడుతున్నావు? నీ గుండెను దేవునికి వరకు వాడాలి నీవు. నీ అవయవాలన్నీ దేవుని పని కొరకు వాడాలి నీవు. కానీ నీ అవయవాలన్నీ ఏమైపోయినాయి అంటే ఇప్పుడు దుర్నీతి సాధనాలు అయిపోయాయి, పాపపు ఆయుధాలుగా మారిపోయినాయి. దేవునికి ఎంత బాధ కలిగించాడో ఈ మనిషి ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే దేవుని గుండె ఎంత బాధపడుతుందో, దేవుని గుండె ఎంత పరితపించిపోతుందో. నేను దినమంతా నా చేతులు చాపి నీ వైపే చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నావయ్యా? ఎప్పుడు నీ అవయవాలు దేవునికి సాధనాలుగా వాడుతావని, నీ కరములు దేవునికి ఉపయోగపడే కరములుగా వాడుతావని.